తీసుకొచ్చి ఐటీని ప్రోత్సహించాం. ఈరోజు మళ్ళీ మీరు చూస్తే క్వాంటమ్ కంప్యూటర్ తీసుకొచ్చి ఈ యొక్క అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ పెట్టాం. దీంతో ఈరోజు గూగుల్ అయితే ఏఐ హబ్ కింద చరిత్రలో ఎప్పుడూ రానంత పెట్టుబడి $15 బిలియన్ వచ్చిందంటే అది ఈ ప్రభుత్వం పైన ఉండే నమ్మకం, విశ్వాసం. కొంతమందికి అర్థం కాని వ్యక్తులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళకి రాజకీయం తప్ప రాజకీయ మూర్ఖత్వం అంటున్నాను నేను. అలాంటి వ్యక్తులు ఎప్పుడు కూడా బాగుపడరు. వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఈరోజు ఒకటే చెప్తున్నాను, ఆ రోజు హైటెక్ సిటీ పెట్టి ఐటీని ప్రమోట్ చేస్తే 25 సంవత్సరాల్లో తెలుగు వారు ఎక్కడికి పోయినా హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ సాధించే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఏఐ వల్ల రాబోయే 10 సంవత్సరాల్లో మీరు ఊహించని అభివృద్ధి ఈ రాష్ట్రంలో జరుగుతుంది. దీనివల్ల ఏం జరుగుతుందో మీరే చూడబోతున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నా ఆలోచన ఒకటే, ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఆంట్రప్రెన్యూర్ ఉండాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంటే ఏ అంటే ఆంధ్ర అని మొదటి అక్షరం మందే ఉంటుంది. రేపు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఏఐగా మారుతుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్గా మారుతుంది. అంటే మన హ్యూమన్ బ్రెయిన్స్ అన్నీ కూడా ఒక ఇంటెలిజెన్స్ బ్రెయిన్స్గా తయారై ప్రపంచంలో అందరికంటే తెలివైన వాళ్ళు ఉండే స్థానం ఏదంటే దానికి చిరునామాగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంటుంది. దానికి హెడ్ క్వార్టర్గా విశాఖపట్నం ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి లాభాలు ఒకరిద్దరికి కాదు, ఇండస్ట్రీ లేకపోతే స్టూడెంట్స్ లేకపోతే ఫ్యామిలీ, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా పెను మార్పులు, అగ్రికల్చర్లో మార్పులు వస్తాయి, హెల్త్లో మార్పులు వస్తాయి. ఇంకో పక్క ఒక సెక్టర్ని కాదు, ఆల్ రౌండ్ అన్ని సెక్టర్లో పెను మార్పులు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్క మీరు చూస్తే ఈ సెంటర్ వల్ల ఇక్కడి నుంచి ప్రపంచం మొత్తం గూగుల్ ఎక్కడైతే సర్వీసులు ప్రొవైడ్ చేస్తుందో ఆ దేశాలకు ఇక్కడి నుంచి సేవలు అందించే అవకాశం వస్తుంది. ఇక్కడ